ఈరోజు చేపల ఫ్రైకి నేను కొత్తగా ఒకటి చెప్తున్నాను చూడండి. ఇదండి ఎండుమిర్చి ఒక అరకప్పు అండి. అండి పట్టా, లవంగం, ఏలక్క, జీలకర్ర, సోపు, కొంచెం సాల్టు, ఇదిగోండి కొంచెం కారం పొడి అండి, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగోండి మిక్సీకి వేసుకున్నాను. ఫిష్ మసాలా అండి ఇది చేపలకు పట్టించేస్తాను. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలిపి ముక్కలు పెట్టేసుకుందాం. పెట్టి 10 నిమిషాల తర్వాత వేపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా చేపకు పట్టించేస్తాను. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దోసపెను పెట్టి ఆయిల్ వేసుకుందాం. మరిగన్న ఆయిలే పడుతుంది. చూడండి ఆయిల్ కాగింది. ఇప్పుడు చేపలు వేసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, చేపలన్నీ దోసపెనులో వేసేసాను. అంటే వేపుకుంటే చాలా బాగుంటుందండి. మసాలా పెట్టినాను. ఇందులో అల్లం పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అవసరం లేదు. ఇలాగ వేసుకుంటే బాగుంటుంది. చూడండి వేగినాక చూపిస్తాను. చూడండి మితంగానే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేస్తే మసాలా అంతా ఆయిల్లో వెళ్ళిపోద్ది, చేపకు పట్టదు. ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇదిగోండి తిప్పేసుకుంటాము. తరగేసుకుందాం చేపని. ఎక్కువ ఒకసారి మళ్ళీ ఇంకోసారి తిరగేసుకుందాం. చూడండి అన్నీ తిప్పించేస్తాను. మళ్ళీ ఇంకోసారి తిరగేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియో ఆపేపాకండి, నా వీడియోని పైకి లాగేపాకండి. వీడియో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను చాలా వీడియోలు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేప వేగిపోయింది. కొంచెం వేగాలి. చూడండి ఫ్రెండ్స్, అయింది చేపలు. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు చల్లి దింపేసుకుందాం. చూడండి. నమస్తే ఫ్రెండ్స్, నా వీడియోని వేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి, ఉంటాను.